హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి ఎగ్జామ్లోని బ్రిక్స్లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి, బ్రిక్స్ అనేది ఎప్పుడు ఫౌండ్ చేశారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైనా కూడా మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఫౌండేషన్, ఎప్పుడు, మెంబర్ కంట్రీస్ అండ్ దాని యొక్క ఇనిషియేటివ్స్, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. సో ఈరోజు మనం బ్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో బ్రిక్స్ అనేది ఏంటి? ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 5 ఎమర్జింగ్ ఎకానమీస్. సో ఏంటా 5 ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే ఈ బ్రిక్స్ అనే యాక్రోనింలోనే మీకు తెలుస్తుంది. బి అంటే బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో దీని యొక్క బ్రిక్స్ యొక్క ఎవల్యూషన్, ఇనిషియేటివ్స్, మెంబర్స్, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఫస్ట్ ఎవల్యూషన్ చూడండి. సో బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ అనేది ఇట్స్ అన్ యాక్రోనిమ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ 5 మేజర్ ఎమర్జింగ్ ఎకానమీస్. బ్రిక్స్ అనేది ఏంటి? యాక్రోనిమ్ ఫర్ గ్రూప్ ఆఫ్ 5 మేజర్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఏంటా 5 ఎకానమీస్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు బ్రిక్స్ యాక్రోనిమ్ ఏ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతారు. నెక్స్ట్ చూడండి, ఒరిజినల్లీ నోన్ యాజ్ బ్రిక్ అంటిల్ సౌత్ ఆఫ్రికా జాయిన్డ్ ఇన్ 2010. సో ఒరిజినల్గా ఈ గ్రూప్ని ఏమనేవారు? బ్రిక్ అనేవారు. ఎప్పటి వరకు? 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయ్యేంత వరకు కూడా ఈ గ్రూప్ని బ్రిక్ అనేవారు. The term BRIC was coined by economist Jim O'Neill in 2001. సో ఈ బ్రిక్ అనే టర్మ్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జిమ్ ఓ నీల్ అనే ఒక ఆర్థికవేత్త 2001లో ప్రతిపాదించడం జరిగింది. తర్వాత బ్రిక్ అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగిందంటే 2006లో ఏర్పడడం జరిగింది. ఓకే, ద ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ టుక్ ప్లేస్ ఇన్ 2009 ఇన్ ఎకటేరియన్బర్గ్, రష్యా. సో ఫస్ట్ బ్రిక్ సమ్మిట్, మొదటి బ్రిక్ సమ్మిట్ అనేది 2009లో జరిగింది. ఎక్కడ జరిగింది? రష్యాలోని ఎకటేరియన్బర్గ్లో జరిగింది. నెక్స్ట్, సౌత్ ఆఫ్రికా జాయిన్డ్ ఇన్ 2010 ఎక్స్పాండింగ్ ద గ్రూప్ టు బ్రిక్స్. సో ఈ బ్రిక్ అనే గ్రూప్ని సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అనే గ్రూప్ కింద మారడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, 3 పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ బ్రిక్స్. సో ఏంటి బ్రిక్స్ కోఆపరేషన్కి మెయిన్ 3 పిల్లర్స్ ఏంటంటే పొలిటికల్ అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్, కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్. సో పొలిటికల్ అండ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, అదేవిధంగా పాలనా వ్యవస్థల్లో పరిపాలనలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలన్నా, నెక్స్ట్ జియోగ్రఫికల్గా, పొలిటికల్గా సో ఒక సెక్యూరిటీని తీసుకురావడానికి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి, అదేవిధంగా డాలర్కి ప్రత్యామ్నాయంగా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కోసం. ఓకే, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ పిల్లర్. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ వచ్చేసి కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్. సో ఇది దేనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటన్నిటికీ కూడా పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ పెంపొందించడం కోసం ఈ థర్డ్ పిల్లర్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ 3 పిల్లర్స్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, నెక్స్ట్ మెంబర్స్. సో టోటల్ మెంబర్ కంట్రీస్ అన్ని 10 మెంబర్ కంట్రీస్. ఇనిషియల్గా అయితే 5 మెంబర్స్ ఉండేవి బ్రిక్స్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. 5 న్యూ మెంబర్స్ 15th బ్రిక్స్ సమ్మిట్లో బ్రిక్స్లో చేరడం జరిగింది. అప్పుడు ఇది బ్రిక్స్ ప్లస్గా మారింది. ఆ 5 న్యూ మెంబర్స్ ఏంటంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద మెంబర్ కంట్రీస్. మెంబర్ కంట్రీస్ ఎన్ని గుర్తుపెట్టుకోండి? 10 మెంబర్ కంట్రీస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ఎక్స్పాన్షన్ జరగకముందు అయితే బ్రిక్స్ అనేది వరల్డ్ పాపులేషన్లో 41%ని రిప్రజెంట్ చేసేది.
జీడిపిలో 24%, గ్లోబల్ ట్రేడ్లో 16%ని రిప్రజెంట్ చేసేది. సో ఇప్పుడు న్యూ మెంబర్స్ చేరిన తర్వాత ఈ బ్రిక్స్ ప్లస్ అనేది వరల్డ్ పాపులేషన్లో 45%, జీడిపిలో 37.3%, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 25%ని రిప్రజెంట్ చేస్తుంది. బ్రిక్స్ సమ్మిట్ చూసుకుంటే మీరు మెయిన్ ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, లాస్ట్ సమ్మిట్, దాని ప్రీవియస్ సమ్మిట్ ఎప్పుడు జరిగాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ సమ్మిట్ 2009లో జరిగింది. ఎక్కడ? రష్యాలో జరిగింది. 15th సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్ అండ్ 16th సమ్మిట్ రష్యాలోని కజన్లో జరిగింది. సో అండ్ బ్రిక్స్ యొక్క చైర్షిప్ అనేది యాన్యువల్గా చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, సో ప్రస్తుతం 2024లో 16th సమ్మిట్ జరిగింది కదా, సో అప్పుడు చైర్షిప్ అనేది రష్యా చేతిలో ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ యొక్క ఇనిషియేటివ్స్ అనేవి చూద్దాం. సో బ్రిక్స్ యొక్క ఇనిషియేటివ్ చూస్తే కనుక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్, బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కన్స్టలేషన్, బ్రిక్స్ పే ఆర్ బ్రిక్స్ క్రాస్ బోర్డర్ పేమెంట్ ఇనిషియేటివ్స్. సో ఇవేంటి? ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏంటి? ఈ న్యూ డెవలప్మెంట్ అనేది బ్యాంక్ అనేది 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఏవైతే ఇప్పుడు మన సభ్య దేశాలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫండ్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయంగా ఒక ఆర్థిక మద్దతును కల్పించడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేది ఏంటి? ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడినప్పుడు ఆర్థిక స్థిరత్వం కోసం ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్. ఈ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి మధ్య ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, సో వాటి మధ్య అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సరఫరాను ఇంకా మెరుగుపరచడం కోసం, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కన్స్టలేషన్. సో ఈ బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఏం చేశాయంటే ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసాయి. సో ఇది ఎందుకు ఏర్పాటు చేసాయి? దీనివల్ల ఏంటి? వాతావరణంలో ఎలాంటి మార్పులున్నా, పర్యావరణంలో ఎలాంటి మార్పులున్నా అండ్ డిజాస్టర్స్కి సంబంధించి, నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి అండ్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్, సో వీటన్నిటిలో కూడా ఈ నెట్వర్క్ అనేది ఒక ఇంపార్టెంట్ పాత్ర అనేది ఉందన్నమాట. నెక్స్ట్ బ్రిక్స్ పే ఆర్ బ్రిక్స్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్స్. సో ఇది దేనికోసం తీసుకురావడం జరిగిందంటే ఇది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది, ఇంకా అభివృద్ధి చేస్తుంది. సో ఇది ఏంటంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా అనమాట, అంటే డాలర్ ప్లేస్లో సో కరెన్సీ చెల్లింపులను స్థానిక కరెన్సీలో చెల్లింపులు ప్రోత్సహించేందుకు గాను బ్రిక్స్ పేని తీసుకురావడం జరిగింది. సో ఇవి బ్రిక్స్ యొక్క ఇనిషియేటివ్స్. సో ఇప్పటి వరకు మనం బ్రిక్స్ గురించి ఇవల్యూషన్, నెక్స్ట్ పిల్లర్స్ ఏంటి, మెంబర్ కంట్రీస్, న్యూ మెంబర్ కంట్రీస్ ఎన్ని, అండ్ అదేవిధంగా ఇనిషియేటివ్స్ అనేవి ఒక్కొక్కటి తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.